మనం తెచ్చిపెట్టుకుంటున్నాం ఇవన్నీ. ప్రతి వాళ్ళకి డబ్బు డబ్బు డబ్బు. పైగా ఎక్కడ మనవాడు ఇక్కడ ఉండకూడదు, అమెరికాలో ఉండాలి. ఇప్పుడు చదువుకోవడానికి కూడా జపాన్, చైనా, అమెరికా వెళ్ళిపోతున్నారండి. నా దేశంలో విద్య లేదా, నా దేశంలో విద్య లేదా, ఎంత అవమానిస్తున్నారండి ఈ దేశాన్ని. చాలా బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నా. నిన్నగాక మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 4 రోజుల్లో 17,000 మంది విద్యార్థులు వెళ్ళారండి. ఒకే రోజు 17,000, ఒకే రోజు. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల నుంచే. శంషాబాద్ అంటే అంతే, ఇంకొకటి ఎవడో రాడుగా. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి 17,000 మంది ఒకే రోజు వెళ్ళారండి. 17,000 యువతరాన్ని మనం కోల్పోయామమ్మా, మనం కోల్పోయాం. వాళ్ళు ఏమవుతారో తెలియదు. చైనాలో ఒకడు, జపాన్లో ఒకడు, లండన్లో ఒకడు, అమెరికాలో ఒకడు, ఆస్ట్రేలియాలో ఒకడు. ఏం చదువుతారో తెలియదు, అక్కడ ఉంటారో తెలియదు, ఇక్కడికి వస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎందుకు పంపుతున్నామో తెలియదు. ఇక్కడ ఆస్తులు అమ్మేయడం, ఎకరాలు అమ్మేయడం, పంపేయడం. ఈ దరిద్రం నుంచి బయటపడాలంటే ద్వంద్వాతీతగా. మన దేశంలో చదువు లేదా?